అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 24వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము చెరిపి వేసుకొనకము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6 మరియు 7 వచనముల యందు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నది, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఒక చుక్క విషము ఆహారమంతటిని చెరిపి వేయుచున్నది. రవంత సైనడు ఒకరి ప్రాణమును పోవునట్లు చేయుచున్నది. ఒక చిన్న అణుబాంబు ఒక గొప్ప పట్టణమునే వినాశనం చేయుచున్నది. అలాగునే మూఢుని యొక్క నోరు అతనికి గొప్ప హానిని కలుగజేయుచున్నది అని సొలొమోను జ్ఞాని సూచించుచున్నాడు. తాగుబోతూ తన యొక్క శరీరమును చెరిపి వేసుకొనుచున్నాడు, తన కుటుంబాన్ని చెరిపి వేసుకొనుచున్నాడు, తన ప్రాణమునే చెరిపి వేసుకొనుచున్నాడు. ఇలాగున తాను చెడిపోయి సమాజమును కూడా చెరుపు చేయువారు బహు విస్తారమైన వారు లోకమునందు కలరు. అనేకులు తమ నోటి చేత తమకే చెరుపును కలుగజేసుకొనుచున్నారు. అనవసరపు మాటలు, కాని మాటలు, అబద్ధపు సంఘటనలన్నిటి చేత సమాధానమును చెరిపి వేసుకొనుచున్నారు. పనికి మాలిన సంభాషణలు మంచి నడవడిని చెరిపివేయును. అనేకులు గేలి, చులకన, పరిహాసమంటూ ఇతరులను గాయపరుచున్నారు. హాస్యము అను పేరున పొరుగువారి యొక్క మనస్సును వేదనపరుచున్నారు. అందుచేతనే ప్రభు దుర్మార్గుల యొక్క ఆలోచన చొప్పున నడవకము అనియు, పాపుల యొక్క మార్గంలో నిలువకము అనియు, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండవద్దు అనియు హెచ్చరించుచున్నాడు. మోటి కీర్తన మోటి వచనం. ప్రభు అరణ్యమునందు ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమతో బహు చక్కగా త్రోవ నడిపించెను. ప్రతి ఉదయమును తేనె వంటి తినుబండారమైన మన్నాను కురిపించెను. బండలోని నీళ్ల చేత దాహము తీర్చెను. మేఘస్తంభములు వారికి నీడను ఇచ్చెను. అగ్నిస్తంభములు రాత్రి యందు త్రోవ చూపించెను. వారికి నోరు ఊరుకొని ఉండలేదు. ప్రతి విషయమందును సనుగుచు ప్రభువునకు విరోధముగా మాట్లాడింది. దీని వలన దేవుని యొక్క ఉగ్రత అగ్ని వారిపైకి వచ్చేను. వారు అరణ్యమునందు నశింపబడింది. కొందరు నోరును తెరచి అందరిని గూర్చి కొండములు చెప్పుచూనే ఉందురు. దైవ సేవకులకు విరోధముగా మాట్లాడుదురు. దీని ద్వారా తమ పైనను తమ యొక్క కుటుంబము పైనను చెరుపును శాపమును రప్పించుకొనుచున్నారు. కొందరు నిత్యమును అత్యముగానే మాట్లాడుచుందురు. తమ యొక్క చదువును, కులమును, గోత్రమును మొదలగు వాటిని గూర్చి అత్యముగా మాట్లాడి ఇతరులను కించపరచి చులకనపరచి అల్పముగా తలంచుచు మాట్లాడుదురు. ఇందువలన తమ పైన తామే దేవుని యొక్క కోపాగ్నిని రప్పించుకొనుచున్నారు. అయితే మీ హృదయములలో సహింపనులని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అసూయపడవద్దు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించుచున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. దేవుని బిడ్డలారా, కావున మీ యొక్క నోటి మాటల యందు జాగ్రత్త కలిగి ఉండుడి. నేటి ధ్యానమునకి అలాగున్నే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయము పరమగీతముల గ్రంథము 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.